మామ ముఖేష్ అంబానీ మళ్ళీ మార్కెట్ ని షేక్ చేస్తుండు. ఈసారి టార్గెట్ బిస్లరీ అండ్ కిన్లే లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ ని టార్గెట్ చేసిండు. రిలయన్స్ ఇప్పుడు ఇండిపెండెన్స్ వాటర్ అనే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ ని లాంచ్ చేసింది. అదే సేమ్ స్ట్రాటజీ, కాంపిటీషన్ కన్నా తక్కువ ప్రైస్ కే అమ్మడం. రిమెంబర్ జియో తర్వాత క్యాంపకోలా ఎలా అయితే సక్సెస్ అయినాయో అదే ఫార్ములా ఇక్కడ కూడా యూజ్ చేస్తుండు. బిస్లరీ 10 రూపాయలకే 500 ml బాటిల్ ఇస్తే అదే అంబానీ 10 రూపాయలకే 750 ml బాటిల్ ఇస్తుండు. ఆబ్వియస్ గా జనాలు దీన్నే ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ షాక్ ఏంటిదంటే పెద్దగా మార్కెటింగ్ చేయలేరు, సెలబ్రిటీస్ తోటి యాడ్స్ కూడా చేయలేరు, కానీ మార్కెట్ లోకి రిలీజ్ చేయగానే షార్టేజ్ వచ్చేసింది. అలా ఎందుకు మ్యాజిక్ లెక్క అయిపోయినాయి అంటే రిలయన్స్ డిస్ట్రిబ్యూషన్ పవర్ తోటి. డిమాండ్ ని అందుకోవడానికి అస్సాం లో 200 crores తోటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా ఓపెన్ చేసిండు. ఇది చిన్న గేమ్ కాదు. మీరు అనుకోవచ్చు ఎక్స్ట్రా 250 ml ఇస్తే బ్రాండ్ సక్సెస్ అవుతుందా అని, కానీ రియాలిటీ ఏంటిదంటే ఇండియా అంతటా బాటిల్స్ ని మార్చడం, మాల్స్ ని రీప్లేస్ చేయడం అంటే చాలా డబ్బుతో కూడిన పని. రిస్క్ ఎక్కువ, సక్సెస్ గ్యారంటీ లేదు. కానీ హిస్టరీ ఏం చెప్తుందంటే అంబానీ స్ట్రాటజీ వన్స్ స్టార్ట్ అయింది అంటే మార్కెట్ లో స్ట్రోమ్ ని క్రియేట్ చేస్తుంది అని. దిస్ ఇస్ డే 24 ఆఫ్ దందా గురించి మాట్లాడదాం.